సార్వత్రిక సమరంలో 50% ఓట్లే లక్ష్యం, విపక్షం నిర్ఘాంతపోయేలా మన విజయం ఉండాలి. భాజపా నేతలకు మోదీ అమిత్ షా దిశానిర్దేశం. లోక్సభకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపా ఓట్లు మరో 10% పైగా పెరిగేందుకు నేతలంతా కృషి చేయాలని, విజయం మరెవరికి అందనంత ఎత్తున ఉండాలని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నవ ఓటర్లకు చేరువై కేంద్ర సర్కార్ విజయాలను వివరించాలని చెప్పారు. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై దృష్టి పెట్టడం కంటే దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద 50% ఓట్లను భాజపా సాధించేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించామని కంకణబద్దులై పనిచేయడం ద్వారా 2024 సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన భాజపా ఆఫీస్ బేరర్ల రాష్ట్ర అధ్యక్షుల సమావేశం శనివారం ముగిసింది. ఆహ్వానితుల్ని మాత్రమే అనుమతించిన తొలి రోజు సమావేశంలో మోదీ చేసిన ప్రసంగ వివరాలు తాజా పార్టీ వర్గాల ద్వారా వెల్లడయ్యాయి. ఇక చూడరే, పోయినసారి 300 సీట్లు ఏకపక్షంగా ఇచ్చే వరకు ఈ సంవత్సరం ఏం చేసిండ్రు? వాళ్ళు ఇష్టం ఉన్నది చేసిండ్రు. జిఎస్టీ తెచ్చిండ్రు, పెట్రోల్ ధరలు పెంచిండ్రు, గ్యాస్ ధరలు పెంచిండ్రు, ట్రైన్ ఛార్జీలు పెంచిండ్రు, ఇంకా పైగా రాష్ట్రాల పేర్లు మార్చిండ్రు. భారతదేశం పేరు కూడా ఇండియా అనే పేరును మొత్తమే తీసేసిండ్రు. ఇండియా పేరును తీసేసి భారత్ అని మార్చిండ్రు. దానికి ఇండియా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధునికత ఉట్టిపడుతుంది. దాంట్లో భారతదేశం అని సాధారణంగా మనం పిలుచుకుంటూనే ఉంటాం. బుక్కులలో కూడా ఉండనే ఉన్నది. మనం భారతదేశం అని ప్రింట్ ఎత్తనే ఉన్నాం. భారతదేశం అని ఉండనే ఉన్నాం, మనం అనుకుంటూనే ఉన్నాం. తెలుగులో ఇండియా అని ఎందుకు తొలగించడం జరిగింది అంటే దాని వెనుక వీళ్ళకున్న కుట్ర ఏంది? గాయంతో మనం పసిగట్టకపోతే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఇంకా యువకులకు చేరువ చేయండి ఈ పిచ్చితనాన్ని. ఏ పిచ్చితనాన్ని? మతం అనే ఒక పిచ్చిని యువకుల్లో కూడా ఎక్కించండి, మహిళల్లో కూడా ఎక్కించండి. ఆల్రెడీ కొంతమంది మహిళలకు ఇంజెక్ట్ చేసిండ్రు. కొంతమంది మహిళలకు ఈ మతం అనే దాన్ని ఇంజెక్ట్ చేసిండ్రు. ఈ మతం అనే దాన్ని వాళ్ళ ఒంట్లోకి ఎక్కించుకున్న మహిళలు ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఇతర మతాలను చూస్తే, ఇతర మతాలకు చెందిన వ్యక్తులను చూస్తే చాలా హీనంగా చూస్తాను, అవమానించేలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు మన దేశం వల్లే కాదు వీళ్ళు అన్నట్టు మాట్లాడుతాను ఇతర మతస్థులను చూస్తే. అగో ఆ పరిస్థితి దాకా తెచ్చిండు. ఇప్పుడు దీన్ని ఏమంటాను? మనం సాధించిన విజయాలని చెప్పుర్రి అంటాను. వాళ్ళు సాధించిన విజయాలంటే వాళ్ళు ఏం సంక్షేమం చేసిందని చెప్పరు, చక్కగా పోతారు. మనం హిందువులం రాబోయి, ఇగో ముస్లింలు ఇట్లా తయారవుతాను రా, 10 మంది పిల్లల్ని కంటారు రా వాళ్ళు, రేపు మన భారతదేశానికి చాలా డేంజర్ అవుతారు రా వాళ్ళు. అదేవిధంగా క్రిస్టియానిటీ వైపున వాళ్ళు సాటి మనిషిని ప్రేమించండి, సాటి మనిషితోటి మంచిగా ఉండండి అని వాళ్ళు నెమ్మదిగా చెప్పుకుంటారు. వాళ్ళు మనకు ప్రమాదం రా అని చెప్తారు. ఇక వీడు నిజంగానే నమ్ముతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా ఆలోచించాలి తెలివి ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు. ఎవడెవడైతే హిందుత్వం అంటే సెంటిమెంట్ అవుతాడో గాలని టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఎక్కిస్తారు. ఇక వాడు ఇదే నిజం అనుకుంటారు. అరే తమ్ముళ్ళారా, అన్నలారా, మహిళలారా, సోదరి మనలారా, మన మీదికి మొఘళ్ళు వచ్చి పరిపాలించినా మన హిందుత్వం మారలే, బ్రిటిషోడు వచ్చి పరిపాలించినా మన హిందుత్వం మారలే. మొఘల్ సామ్రాజ్యమే మనల్ని ముస్లింగా మార్చలేకపోయింది. 16వ శతాబ్దం నాడు, 17వ శతాబ్దం నాడు ఆంగ్లేయులు వచ్చిండ్రు, డచ్ వాళ్ళు వచ్చిండ్రు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిండ్రు, మొఘళ్ళు వచ్చిండ్రు. ఎంతమంది వచ్చినా మన హిందుత్వం మనకే ఉన్నది. మన చెట్టు చేమను మనమే మొక్కుతానం, మన గ్రామ దేవతలను మనమే మొక్కుతానం, అందరి మనం మొక్కేటోళ్ళం మొక్కుతానం. ఎక్కడనైనా భారతదేశం పేరు వాళ్ళు మార్చిండ్లా, డచ్ వాళ్ళు మార్చిండ్లా, ఫ్రెంచ్ వాళ్ళు మార్చిండ్లా, మొఘల్ సామ్రాజ్యం మార్చిందా, టిప్పు సుల్తాన్లు మార్చిండ్లా, ఎవడు మార్వలే. వీళ్ళే ఎక్కిస్తాన్లు, అన్ని ఎక్కిస్తాన్లు. వీళ్ళు దొంగలు. ఎవడు మారోడు కూడా, ఎవడు వచ్చిన మనోళ్ళు మారోడు కూడా. ఒకవేళ అణచివేత ఉన్నదని, లేకపోతే ఏదన్నా మమ్మల్ని తక్కువ చూస్తానని, ఇప్పుడు ఉదాహరణకు హిందువులలో ఉన్న ఎస్సీలు కావచ్చు, కొంతమంది బీసీలు కావచ్చు, కొంతమంది రెడ్డిలు కూడా మారిండ్రు. హిందుత్వం నుండి వాళ్ళు క్రిస్టియానిటీలోకి ఎందుకు మారిండ్రు? ఈ ఆధిపత్య కులాలు అయితే సహజంగా ఏదో వస్తుందని మారుతారు. ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు మాత్రం ఎందుకు మారిండ్రు? మాకు గుళ్ళల్లోకి రాణిస్తలేరని మారిండ్రు. మరి ఇప్పుడు ఈ పండుగలు చేసుకోవద్దు, ఈ అయ్యగారు మా ఇంటికి రాకపోతే
ఏ పాస్టరో మా ఇంటికి వచ్చి ఒక కార్యక్రమం చేయాలి కదా. మరి నీ హిందుత్వంలోకి నీ గుళ్ళోకి ఒకనాడు రానియకపోతేనే కదా, బాపనోడు రానియకపోతేనే కదా. వాళ్ళకంటూ ఓ దేవుడు ఉండాలి, వాళ్ళకంటూ ఓ పండుగ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పబ్బం ఉండాలి. దానికి వేలు వాళ్ళు. ఇంకోటి మీకు భయంకరమైన నిజం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బీజేపీని లీడ్ చేస్తుందో బ్రాహ్మణులు, వాళ్ళే ఈ దేశంలో క్రిస్టియానిటీని కూడా వాళ్ళే డీల్ చేస్తాను. క్రిస్టియానిటీలో ఉన్న కోటాను కోట్లకు పడగనెత్తిన వాళ్ళు కూడా బ్రాహ్మణులే. ఉదాహరణకు షర్మిలమ్మ ఉన్నది, ఏది మన వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి వల్ల చెల్లె. షర్మిల వల్ల భర్త ఎవడా? అనిల్ కుమార్. ఎవరు? బ్రాహ్మణుడు కాదా? ఇక్కడనే కలవరి టెంపుల్ అని కట్టి వేల కోట్లు అనొద్దు కూడా, క్రిస్టియానిటీ ప్రకారం ఇంకోళ్ళని విమర్శించవద్దు, కానీ వేలాది కోట్లు సంపాదిస్తున్న సతీష్ బ్రదర్ ఎవరు? పెదకాపు కాదా? మొత్తం ఆధిపత్య కులాలే క్రిస్టియానిటీని నడిపించేది, కోట్లు సంపాదించేది వాళ్ళే, మళ్ళీ అక్కడ భక్తులు ఎస్సీబీసీ ఎస్టీలే. పాపం ఈ సతీష్ బ్రదర్ని అయితే చర్చి పెట్టుకొని చర్చి వాక్యం చెప్పుకోవాలి, 4 మంచి ముచ్చట్లు చెప్పాలి, క్రీస్తు బోధనలు చెప్పాలి. షాలోం బిర్యానీ అట, షాలోం రెస్టారెంట్ అట, పెద్ద వ్యాపారం చేసిన దాన్ని. కాబట్టి ఈ బీజేపీ చెప్పే మతం ఉచ్చులో పడద్దని కోరుకుంటున్నా.